సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాల ఆరాధన ఉదయం 6 గంటలకు 10 గంటలకు ఉంటుంది. వాహనాలు సకాలంలో వస్తుంటే వినియోగించుకుని ఆరాధనకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సూచన మాట, వాగ్దాన మాట తెలియబడుతుంది. మీ కలిగిన దాంట్లో తృప్తి పొందిండుడి. ఒకవేళ ఈ యొక్క వచనంలో మనం బాగా గ్రహించినట్లయితే మన కలిగిన విషయంలో మనం తృప్తి చెందాలి. చాలా వరకు ఈ దినాల్లో లేదా నేటి ఆధునిక జీవన శైలి ఎలాగున్నదంటే మనము వేరే దాని గురించి ప్రాకులాడుతూ ఉంటాం, లేదా మనకు సరిపోదు కాదు కానీ ఏదో తెలియని దురాశతో పరుగులెడుతున్న వారికి ఏమి కలిగినా అనిపిస్తుంటుంది నాకేమీ లేదని. అలాంటి వారికి దేవుని యొక్క మాట తెలియజేస్తుంది, ప్రస్తుతం నీకు ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి తృప్తి చెందు. నిజమే, ఈరోజు మనము ఆలోచించవలసింది ఏంటంటే దురాశలకి వెళ్ళకూడదు. అది మన సామర్థ్యం కంటే ఎక్కువైన దాని గురించి మనము యోచింపకూడదు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అప్పటి వరకు ఓపిక కలిగి ఉండాలి. నేను మళ్ళీ అర్థం చేసి చెప్తున్నాను, మనకు జీవన ప్రణాళిక గురించి మాట్లాడలేదు. ఒకవేళ దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక మంచి ఇస్తూ ఉంటామని, నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ కొన్నిసార్లు మనము పరిస్థితులను చూసినప్పుడు తృప్తి చెందక ఉంటాం. ఒకవేళ మనకున్న జీవన శైలి అవ్వచ్చు, ఆర్థిక వనరులు అవ్వచ్చు, కుటుంబంతో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, చేస్తున్న ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మొదటి వాటిని మనము ఆనందపడడానికి ఇష్టపడం. ఆ వెంటనే నాకు ఇంకా ఉంటే బాగుంది అనుకుంటాం. కాదు, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. దేవుని పట్ల గొప్ప కార్యం సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రస్తుతం నువ్వు ఎలాగుండాలంట, నీకు ఏదైతే ఉందో దానితో తృప్తి చెందు. నేను ఒక సైన్ నేర్చుకున్నాను. ఒకవేళ ఎవరికి నేను ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళని టెస్ట్ చేయడానికి చిన్నది ఇస్తుంటాను. వాళ్ళు మాకెందుకులే అనుకుంటారు. కానీ ఏంటంటే మొదట ఆ చిన్నదానిగా నువ్వు వినియోగించగలిగితేనే నీకు ఎంత కలిగినా వినియోగించగలవు. ఆ విషయంలో చూస్తే నీకు ఏదైతే కలిగిందో దాని విషయం తృప్తి చెందు. ఇదిగో ప్రభు నీ పట్ల గొప్ప మార్గాలు సరళం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకర ఆలోచనకర్త నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదం నింపండి. వారికి నా కొదులు తీసివేయండి, వారికి నా ఆటంకాలు తొలగించండి, నీ కృపాక్షాలతో నింపండి. ఇదిగో ప్రమాణం ఇచ్చిన సూచన మాట ప్రకారము జీవించటకు సహాయం తెచ్చండి. మాకు కలిగిందైనా ఆమె చక్కగా తృప్తించటకు నడిపించి బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంటున్నాండి. దేవుడు సహాయం చేయను గాక. అలాగే దిన సాయంకాలము 6 గంటలకు మా యొక్క సహోదరులు ఒక వర్షిప్ ఆరాధన ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు. రాజీవ్ కనుపంలో సాయంకాలం 6 గంటలకు ప్రతి వారు వచ్చి ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.